అందరికీ నమస్కారం. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎందుకో చెప్తాను వినండి. మనం ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్తో పాటు హెల్త్కి సంబంధించి రెసిపీస్ మనం బీభత్సంగా చేసేస్తున్నామండి. మీకైతే బాగా నచ్చింది. హెల్తీ ఓరియంటెడ్గా మనం క్యాలరీస్ బేస్డ్ మీద, అలాగే ఏం పడుతుందని ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేదాకా చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఉపయోగపడితే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ వలన ఇంకా వీడియోస్ తీయాలి అనిపిస్తుంది. అలానే ఇవాళ మనం గార్లిక్ మష్రూమ్ చేస్తున్నాము. స్టార్టర్ కింద కన్సిడర్ చేయండి. మీకు చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మన గార్లిక్ మష్రూమ్కి ఒక 1/2 కిలో మష్రూమ్స్ అయితే కావాలండి. నేను ఒక చిన్న పొరపాటు చేశాను. అదేంట్రా అంటే మష్రూమ్స్ని చాలా చిన్నగా ముక్కలు కట్ చేశాను. ఆ పొరపాటు చివరిలో మీకు అర్థమైద్ది. నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి ఆ పొరపాటు ఏంటనేది. దాని తర్వాత గార్లిక్ ఉంది కదా, గార్లిక్ ముక్కల్ని అదే అండి తెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని దాటి తొడలన్నీ శుభ్రంగా తీసేసేయండి. తీసేసి చాలా చక్కగా కొంచెం 5 to 7 ml ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత మన ముక్కల్ని కట్ చేసాం కదా మష్రూమ్స్ని, సో అవి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత అది చాలా చిన్నగా అయిపోతుంది. చూసారు కదా, అక్కడ చిన్నగా అయిపోయిన తర్వాత మనం గార్లిక్ వేయండి. గార్లిక్ మీకు ఒక డౌట్ రావచ్చు, గార్లిక్ మీరు ముందే వేయచ్చు కదా, తర్వాత మష్రూమ్ వేసారు ఏంటంటే, బేసిక్గా అలా వేస్తే ఏమైందంటే కొంచెం మాడిపోయి గార్లిక్ అనేది ఒక విధంగా ఉంటుందన్నమాట. సో నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఇది. సో దాని తర్వాత గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలానే ఇవన్నీ కలిపేసేయండి. శుభ్రంగా కలపండి. నీట్గా కలిపిన తర్వాత అవి గోల్డిష్ కలర్లో అయ్యేంత వరకు మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేసేసేయండి. వేసేసిన తర్వాత వాసన గుమాయించిద్ది అనమాట. అంటే గుమాయించిందంటే ఆల్మోస్ట్ వీఆర్ గుడ్ టు గో, అంటే తినడానికి రెడీ. సో ఇలా చక్కగా ఒక చిన్న బౌల్లో వేసేసుకోండి. నేనైతే చాలా తక్కువ చేసుకున్నాను మీకు చూపించడం కోసం. నా లెక్క ప్రకారం ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి సో ఒక సర్వింగ్కి 182 క్యాలరీస్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే మన గార్లిక్ మష్రూమ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేశాను. 10 నిమిషాలు మీరు నేను చెప్పిన ప్రాసెస్ని మీరు కరెక్ట్గా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.